నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్. అరకు కాఫీ రుచి చూసిన సీఎం చంద్రబాబు. అన్ని బస్సులకు ఫ్రీ బస్ పథకం అమలు చేయాలి. తిరుపతి మేయర్ డాక్టర్ శీర్ష డిమాండ్. పోలీసులకు రాఖీ కట్టిన హోంమంత్రి అనిత. వైసీపీ నేతల ఆందోళన, ఈసీ ఆఫీస్ ఎదుట ఉద్రిక్తత. ఇక డీటెయిల్స్ ఇస్తాయి. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో సీఎం నారా చంద్రబాబు నాయుడు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా జీసీసీ అటవీ ఉత్పత్తులను పరిశీలించిన సీఎం గిరిజనులు తయారు చేసిన అరకు కాఫీ ఆస్వాదించారు. అరకు కాఫీకి మరింత బ్రాడింగ్, మార్కెటింగ్ చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. కాఫీ చేసే ప్రతి స్టోర్లో కూడా కొంచెం ఇంటర్నేషనల్ బ్రాండింగ్ చేసి వన్ కైండ్ ఆఫ్ ప్యాకేజింగ్ which will be available in all the stores for consumers to purchase. నాకు ఎప్పటి చేయగలుగుతాను ఇవన్నీ? Even in March 2026 I'll do 100, sir. 100% I'll do 100. మార్చ్ 2026. 100 ఎక్కడెక్కడ చేయగలుగుతారు? మొత్తం all districts స్ప్రెడ్ చేసి చేస్తాను. ఇంకో కాఫీ ఏంటమ్మా? డ్వాక్రా మహిళలు ఏంటమ్మా? ఏంటి చెప్పు. ఎక్కడ పెట్టారు? పెట్టావా లేదా? ఎక్కడమ్మా? మ్యూజియం లోపల స్టాల్ ఎలక్ట్ చేశారు. నీ ఎక్స్పీరియన్స్ ఏంటమ్మా? నీ అనుభవం ఏంటి? బాగా అమ్ముతున్నావా? ఎన్ని అమ్ముతున్నావు? కాదమ్మా, ఎన్ని లిక్విడ్ కాఫీ బాగా సేల్ అవుతుంది సార్. అండ్ ప్రొడక్ట్స్ కూడా, కాఫీ ప్రొడక్ట్స్ కూడా బాగా సేల్ అవుతుంది. ఏమాత్రం రోజుకి ఎంత వస్తుంది? నెలకి ఎంత వస్తుంది? ఇంతకుముందు ఎంత వచ్చింది? 3,000 లాభం. ఈ రోజు మనకి ఇచ్చే అష్యూరెన్స్ సార్, మీకు గివింగ్ దమ్ అబౌట్ 50,000 to 60,000 per month. Can you make it sync with millets? Millets biscuits. All మన దగ్గర మిల్లెట్ కుకీస్ ఉన్నాయి సార్. కుకీస్ అన్ని తీసి ప్లస్ చాక్లెట్. ఫ్రీ బస్సు పథకం పేరుతో ఎన్నికల్లో ఇచ్చిన హామీని ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని, ఏసీ బస్సుల్లో సైతం మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించాలని తిరుపతి మేయర్ డాక్టర్ శీర్ష ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుపతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఫ్రీ బస్సు పేరుతో మహిళలను మోసం చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. నిర్ణయాల పట్ల చాలా ఆందోళన కలిగించే విధంగా నిర్ణయాలు తీసుకోవడం కూడా చాలా బాధాకరం. సో నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో 2 కీలకమైన నిర్ణయాలు మహిళల గురించి తీసుకోవడం మనం చూసాం. అందులో మొట్టమొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం గురించి నిర్దిష్టమైన ఒక ఇచ్చారనమాట. అంటే ప్రభుత్వము ఏ విధంగా దీన్ని అమలు చేయబోతుంది అనేది ఒక గైడ్ లైన్స్ లాగా నిన్న మంత్రి ఇవ్వడం చూసాం. రెండవది మద్యం అమ్మకాలపై పాలసీలో తీసుకున్నటువంటి కొత్త నిర్ణయాలు, అది కూడా మహిళలకు చాలా ఆందోళన కలిగించేటువంటి విషయం. మొట్టమొదటిగా ఉచిత బస్సు గురించి, ఆ స్కీమ్ గురించి మనం వివరంలోకి వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు ఆనందిస్తూనే
ఎందుకంటే దీనికి పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నిరంతర కృషి, అంటే నిరంతరం ప్రభుత్వంతో పోరాడి ఇవాళ దాదాపు 14 నెలల తర్వాత ఉచిత బస్సు పథకం ఆగస్టు 15వ తేదీన స్త్రీ శక్తి అనే ఒక నామకరణం చేసి కూటమి ప్రభుత్వం అమలు చేయబోతోంది. కానీ ఈ పాలసీని అమలు చేయడానికి ఇంత సమయం ఎందుకు పట్టిందనేది మనమందరం కూడా గమనించాలి. ఎందుకంటే ఈ పాలసీకి పెద్దగా ప్రభుత్వం మీద భారం పడే అవకాశము లేదు. ఎందుకంటే బస్సులన్నీ రాష్ట్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది. కాబట్టి దీనికి ఏం పెద్ద స్టడీ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అటువంటిది 14 నెలలు గడిచినాక ఇప్పుడు అమలు చేస్తున్నారు. సో ఈ 14 నెలల్లో మహిళలకు అన్యాయం జరిగినట్టే కదా. సో ఇంత లేట్గా అమలు చేయడానికి కూడా రీజన్ చెప్పాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఉన్నది. ఇంకోటి వచ్చి ఎన్నికల ముందు మనమందరం చూసాం, రక్షాబంధన్ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు హోంమంత్రి అనిత రాఖీ కట్టారు. విశాఖ ఎంబీపీ కాలనీ నుంచి ఉషోదయ జంక్షన్ వరకు ఆటోలో ప్రయాణించిన హోంమంత్రి అనిత ఆటో డ్రైవర్ యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. ఆటో డ్రైవర్ గిరీష్ కు రాఖీ కట్టి మంత్రి అనిత శుభాకాంక్షలు తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న కానిస్టేబుల్ కొర్లయ్యను పరామర్శించి రాఖీ కట్టారు. కానిస్టేబుల్ కొర్లయ్యకు ధైర్యం చెప్పిన మంత్రి పూర్తిగా సహాయం అందిస్తామన్నారు. సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి రాఖీ కట్టారు. సోదరి నుంచి బాలకృష్ణ ఆశీర్వచనాలు అందుకున్నారు. రక్షాబంధన్ తనకు ఎంతో ఇష్టమైన రోజని, తన తమ్ముడు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలోని సోదరిమణులందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్నదమ్ముల అక్క చెల్లెల మధ్య బంధం ఎప్పుడూ బలంగా ఉండాలని పురంధేశ్వరి ఆకాంక్షించారు. నేను కొంచెమే పెడతాను, బాగా ఎక్కువ పెట్టను. నాకు పర్లేదు. డబ్బు ఏంటది కాగితంతో పెడుతున్నాను నాకు. ఇంకోసమ్మా రెడీయా రెడీయా అదే. ఏపీ మంత్రి బాల వీరాంజనేయ స్వామి శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ లో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రజలకు సంక్షేమం అందించేలా శ్రీవారి ఆశీస్సులు ఉండాలి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ఏపీలో సంక్షేమానికి పెద్దపీట వేసిందని తెలిపారు.
తీసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఈ అభివృద్ధి చేసేందుకు, సంక్షేమాన్ని అందించేందుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముఖ్యమంత్రి గారి సంకల్పమైనటువంటి సర్వాంధ్ర సాధన P4ని విజయవంతం చేసే విధంగా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ప్రార్థించాను. అదేవిధంగా నా శాఖలో సంబంధించినటువంటి సంక్షేమం, అభివృద్ధి విషయంలో కూడా నిధులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తిగా అభివృద్ధి చేసే విధంగా దేవుని ఆశీస్సులు కోరుకున్నానండి. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ రంగంలో పెద్దపీట వేసిందండి. అది ఎస్సీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ కావచ్చు, బీసీ మైనార్టీ వెల్ఫేర్ కావచ్చు. ఎప్పుడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో దాదాపుగా 310 కోట్ల రూపాయలని అభివృద్ధికి మేము ఇచ్చడం జరిగింది. 100 కోట్లతో కొత్త భవనాలు, కొత్త హాస్టల్ నిర్మాణం, 58 కోట్ల రూపాయలతోటి టాయిలెట్లకే కేటాయించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 143 కోట్ల రూపాయలతోటి హాస్టల్స్, రెసిడెన్స్ స్కూల్ రిపేర్లకి కేటాయించడం జరిగింది. ఇంత పెద్ద మొత్తంలో గతంలో ఎవరూ చేయలేదు. కాకపోతే ఈ మధ్య కొంతమంది రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. వాటిలో ముఖ్యంగా ఈరోజు నేల మీద పడుకొని ఉన్నారు, ఇక్కడ ఇవ్వలేమంటున్నారు. 5 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో ఆ వారసత్వంగా వచ్చినటువంటి దాన్ని పూర్తి చేసుకుంటూ, భర్తీ చేసుకుంటూ అభివృద్ధికి సంక్షేమం వెనకెళ్తున్నాం. 1 సంవత్సరంలో అద్భుతాలు సాధించామని నేను చెప్పలేను, కానీ గతంలో కన్నా, గత పాలన కన్నా మెరుగుపరిచామనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ ఇంకా పనులు జరుగుతూ ఉన్నాయి. ఫేజ్డ్ మేనర్లో మేము నిర్మాణాలు కూడా చేపట్టి మార్పు తీసుకొచ్చే విధంగా మేము ముందుకెళ్తున్నామండి. ఈరోజు నాణ్యమైన బియ్యం హాస్టల్స్లో, రెసిడెన్స్ స్కూల్లో మధ్యాహ్న భోజనాలు కూడా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం పేద విద్యార్థుల పట్ల, పేదల సంక్షేమ పట్ల చిత్తశుద్ధిని తెలియజేస్తాం. విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం ఎదుట వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఆదేశాలు జారీ చేయాలని నినాదాలు చేశారు. ఈసీ కార్యాలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఇంత ఘోరంగా ఎన్నికల వ్యవస్థని నిర్వీర్యం చేసి ప్రజాస్వామ్యాన్ని హత్య చేసే పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగటం అనేది, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ తీరు చూస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వారి కళ్ల ముందే ప్రజాస్వామ్యం కట్టడి చేయబడుతుంటే, ప్రజాస్వామ్యం కాళ్లు చేతులు కట్టబడుతుంటే, ప్రజాస్వామ్యం తల నరకబడుతుంటే ఇవాళ చేష్టలడిగి ఎన్నికల కమిషన్ చూసే పరిస్థితి, కళ్లు మూసుకుని నిద్ర నటించే పరిస్థితి. నిజంగా వెనకటికి సామెత ఉంది, నిద్రపోయేవాడినైతే లేపొచ్చు. ఈ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీగా ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నికల తంతుని వారి కళ్ళకి కట్టినట్టు చూపిద్దామని చెప్పని ఇక్కడికి వస్తే, నిజంగా ఎన్నికల కమిషనర్గా కుర్చీలో కూర్చున్నటువంటి మహాత్మురాలు ఆవిడ నిజంగా నిద్రపోతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమన్నా అరిచో తట్టో లేపగలదు, కానీ నిద్ర నటిస్తుంటే చేయగలిగేదే పరిస్థితి ఉంటుంది. నిజంగా ఇవాళ ఇక్కడ కూర్చున్నటువంటి ఎన్నికల విభాగంలో, రాష్ట్ర ఎన్నికల కమిషన్లో కూర్చున్నటువంటి ఈ ఉద్యోగస్తులు, ఈ అధికారులు, ప్రత్యేక కమిషనర్ గాని మీరు వేరే సీట్లో కూర్చున్నప్పుడు మీరు తప్పులు. పులివెందుల జెడ్పీటీసీ బై ఎలక్షన్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా 5 సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై ఎలక్షన్ లో జరుగుతున్న అన్యాయాలు, ఏ విధంగా అక్కడున్న పోలీసు కానివ్వండి, కలెక్టర్ కానివ్వండి, రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. అదేవిధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని, రమేష్ యాదవ్ గారిని, లేకపోతే మిగిలిన నాయకుల్ని దాడి చేసి చంపబోయిన సంఘటనలు కానివ్వండి, అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే చెప్తున్నా ఈ రోజు గారు పట్టించుకోకుండా, ఒక పక్క మేము చెప్పుతున్నాం, మేము చూస్తా ఉంటున్నారు, కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతానే ఉన్నాయి అని చెప్పని
మేమందరం గారు దాన్ని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు గారు కలిసాం. ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే ఈరోజు ఓట్లు వేస్తానికి వెళ్తే గారా ఈరోజు పోలింగ్ బూతులు మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది. భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం నరవట్ల రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు అక్రమ అరెస్టులు కానివ్వండి, దాడులు కానివ్వండి, ఇలాంటి రాజకీయం పులివెందుల్లో జరుగుతున్నాయి. డీఐజీ కానివ్వండి, ఎస్పీ కానివ్వండి, డిఎస్పీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా వాళ్ళ జెండా కప్పుకుని వాళ్ళ కండువాలు వేసుకుని వాళ్ళకన్నా దారుణంగా హీనంగా ఈరోజు అధికారులు మాట్లాడుతున్నారు. ప్రజలందరూ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయని చెప్పి నిర్ణయించుకుంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ ఎలక్షన్ చేత కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ ఎవరన్నా చేస్తున్నారంటే అది పోలీసు, కలెక్టర్ వీళ్ళు అక్కడ ఎలక్షన్ చేసే పరిస్థితి ఈరోజు పులివెందుల్లో ఏర్పడింది. ఈరోజు ఎన్ని అడ్డంకులు ఇచ్చేసినా తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుందని చెప్పని ఈరోజు మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వచ్చాం. ఎప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారు పట్టించుకుని అక్కడ ఏం జరుగుతుంది అని చెప్పని సరి చేస్తారని చెప్పగా మేము అందరం ఆశాభావం వ్యక్తం చేస్తాం. అందరికీ నమస్కారం. పులివెందులలో ఒక జెడ్పీటీసీ సెగ్మెంట్ కు బై ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా నేడు రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో జరిగిన వేడుకల్లో పాల్గొన్నారు. మంత్రి శివరాజ్ ఓ చెట్టుకు రాఖీ కట్టారు. వృక్షాలు ఆక్సిజన్ అందిస్తాయని, పక్షులు ఇతర జీవాలు కూడా చెట్లను జీవధారంగా భావిస్తాయని ఆయన అన్నారు. ఆ తర్వాత కొందరు మహిళలు, అమ్మాయిలు మంత్రి శివరాజ్ కు రాఖీ కట్టారు. लेकिन कितने पक्षियों का और कीट पतंगों का आश्रय स्थल है, घर है ये, और इसी से उनको भोजन मिलता है. चीटा, चींटी, अलग अलग तरह के जीव जंतु इसी पे रहते हैं, इसी पे चलते हैं, इसी से भोजन प्राप्त कर लेते हैं. ये है तो जीवन है. जीव जंतु है, कीट पतंगे हैं, पशु पक्षी है और इंसान है. अब हो गया बेटा, तुम बात आपको बचे रहो, बढ़ते रहो, सबको बचाते रहो. इस तरह ये भी थोड़ा सा आप आगे आ जाइए ना. स्वदेशी रखा. आंगन में जो तुलसी है उसको सुखा के उसके मोती बनाए. तुलसी के मोती बनाए. हाँ, ये तुलसी अपनी जो आंगन में रहती है अच्छा, उसके मोती. लेकर मायके नहीं गई भाषा करना भैया को बांधे. अब मैं अब जाऊंगी शायद. मायका यही तो है. 15 साल से पहले आपको भी बांधती हुई था. अरे आपका प्यार ही मतलब ये इसके लिए आपने इतना करा वही सबसे बड़ा उपकार है. ठीक है. अब ये थोड़ा सा तुम ये घर का बना हुआ है. मुझे थोड़ा सा खुश रहो. आशीर्वाद आप साहेगंज जाओ. ठीक है. ఉమ్మడి ప్రభుత్వం ఉన్నంత కాలం రాష్ట్రంలో వైసీపీ రౌడీ రాజకీయాలు సాగవని, కృష్ణానది నీరు పులివెందులకు తరలించిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కిందని నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఆయన పులివెందులలో టీడీపీ అభ్యర్థి లతారెడ్డి గెలుపు కోసం ప్రచారం నిర్వహించారు. అనే భయంతో లాస్ట్ టైం చూసాం, సొంత చిన్నాననే హతమార్చింది. అట్లాగే ఈరోజు కూడా ఏదో ఎక్కడో బయట వ్యక్తులు పులివెందుల లోకల్ వాళ్ళను టచ్ కూడా చేయలేదు.
ఎక్కడో నుంచి వచ్చిన వ్యక్తులు ఆ రోజు ఎమ్మెల్సీ గారు దెబ్బలు తగిలినాయి అని అన్నారు. ఎవరైనా దెబ్బలు తగిలితే ఎక్కడికి పోతారండి? గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఎమ్మెల్సీ ఫైల్ చేస్తారు. కానీ ఈయన ఎక్కడికి పోయినాడు? ఎవరి హాస్పిటల్కి పోయినాడు? గంగిరెడ్డి గారు జగన్ గారి మామ వాళ్ళ హాస్పిటల్కి పోయినాడు. పోయి అక్కడే ఎంఆర్ఐ అక్కడే ప్రెస్ వాళ్ళని పిలిపించుకొని అంత హంగామా చేసినారు. మరి నిజంగానే ఉంటే నీతి విలువలు ఉంటే మరి ఎందుకు ఈ బుద్ధులు? అలాగే మనం చూస్తే పల్లెలకు సాక్షి వాళ్ళని దింపినారు, సాక్షి వెహికల్స్ని దింపినారు. ఎందుకు? మా సాక్షి వాళ్ళ పైన మనం ఏదో చేస్తాము, వీళ్ళ వెహికల్స్ని పగలగొడతాము అనే ఉద్దేశంతో వీళ్ళు దింపి మా పైన ఒక బ్యాడ్ ప్రచారం చేయడానికి చేస్తున్నారు. ఖచ్చితంగా నేను ఈసీ దృష్టికి కూడా తీసుకెళ్తాను. లేకపోతే సాక్షి వాళ్ళకి ఏం పని? ఊరూరికి వెహికల్స్ వచ్చినాయి, ఊరూరికి శాటిలైట్ కవరేజ్ ఉంది. ఏం అవసరం అండి వీళ్ళకు? ఏదైనా నిజాయితీగా చేస్తే మీరు గెలవచ్చు. కానీ పాపం ఆయన మొన్న రపరప స్కూల్ ఇక్కడే పులివెందలలో హెడ్ క్వార్టర్ అయింది. ఇప్పుడు బెంగళూరుకి షిఫ్ట్ అయింది హెడ్ క్వార్టర్. దాంట్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ పాపం అల్లాడిపోతున్నారు. అందుకు పాపం ఆయనకు ఎక్కడ సపోర్ట్ లేకుండా పోతుంది. రప్ప రాజకీయాలు మీరు చేసుకోవాలి అనుకుంటే చూద్దాం. మా తెలుగుదేశం పార్టీ న్యాయం వైపు చూస్తుంది, విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గెలిచేది మనమే. రవి అన్న గెలుస్తారు, ఇక్కడ లతమ్మ గెలుస్తారు, ఇక్కడ చెప్పి మేము తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుంది. ఇక్కడ గెలిచే తీర్పు. శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ శనివారం గుంటూరులో తెలిపారు. గతంలో కోర్టు కేసుల వల్ల పనులు ఆలస్యమయ్యాయని, ప్రస్తుతం స్టే తొలగిపోవడంతో పనులు ప్రారంభించనున్నట్లు పెమ్మసాని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకొని ప్రయాణించాలని ప్రజలను ఆయన కోరారు. ద్వారా ఇవాళ ఉన్నటువంటి అవసరాలు, టైలరింగ్ లో చాలా మంది మెషిన్లు తీసుకుంటారు, కానీ ఏ పని ఎక్కడికి వెళ్ళి నేర్చుకోవాలన్నా కూడా అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇదే సెంటర్ లో ఇప్పించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజు అవసరమైన యూనిఫామ్స్ కుట్టేటువంటి కార్యక్రమాన్ని కూడా అక్కడ ఇప్పించడం జరిగింది. అంజుమన్ ఇస్లామియాలో కూడా దాదాపు ప్రతి 3 నెలలకి ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. 60 మందికి ఆ అంజుమన్ ఇస్లామియా ద్వారా మేము కూడా ట్రైనింగ్ ఇస్తా ఉన్నాం. ఈ రోజు కొత్తగా ప్రభుత్వం కూడా మీరు అడిగింది శంకర్ విలాస్ బ్రిడ్జ్. ఇప్పుడు శంకర్ విలాస్ బ్రిడ్జ్ చూసుకుంటే ఒక సిస్టమేటిక్గా వెళ్తా ఉన్నాం మనం. ఇందులో ఒక్కసారిగా బ్లాక్ చేయకుండా ముందు కొంత అటు ఇటు ఎంతవరకు బ్రిడ్జిని పడగొట్టకుండా కన్స్ట్రక్షన్ చేయగలమో అంతవరకు చేసాం ఆ పిల్లర్స్. దీంతో ఏమైందంటే పబ్లిక్ కూడా ఒక రకమైన ఆల్టర్నేట్ రూట్స్ చూసుకోవటం, హెవీ వెహికల్స్ రానియకుండా చూసుకోవటం, ప్లస్ మాకు కొంత టైం వేరే ఆల్టర్నేట్ రూట్స్ని బెటర్గా చేయడానికి టైం ఇవన్నీ దొరికినాయి. 80 to 90% వాటిని నీట్గా చేసాం. ఇంకో 10-15% ఉంది చేయాల్సింది. అదేవిధంగా ఈ కోర్టు కేసులు ఇవన్నీ కూడా చాలామంది కోర్టులో పోయి కేసులు ఇస్తారు ఈ మధ్యకాలంలో. ఇవన్నీ కూడా నిన్న స్టే వెకేట్ చేయించాము. వెకేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి నెక్స్ట్ ఏ వర్క్ చేయలేం కాబట్టి ఈ రోజున రాత్రి పడగొడదామని నిర్ణయించాం. ఇవన్నీ పడగొట్టి ఇక యుద్ధ ప్రాతిపదికన పగలు రాత్రి వర్క్ చేసి ఎంత సాధ్యమైనంత తొందరగా ఫినిష్ చేయాలనేది మా ఎవరు మళ్ళీ ఇబ్బందులు పెట్టకుండా కోర్టులకు వెళ్లకుండా ప్రజలు కనుక ప్రాంత వ్యాపారులు అందరూ సహకరిస్తే సాధ్యమైనంత వరకు ఫాస్ట్గా చేయడానికి ప్రయత్నిస్తాం. థ్యాంక్ యూ. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రావణ పౌర్ణమి సందర్భంగా శ్రావణ ఉపకర్మ వైభవంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి వారిని శ్రీకృష్ణ స్వామి వారిని కపిలతీర్థంలోని అల్వార్ తీర్థానికి ఊరేగింపుగా తీసుకెళ్లారు. అక్కడ స్నాపన, తిరుమంజనం, హోమం, ఆస్థానం నిర్వహించారు. కార్యక్రమంలో తిరుమల పెద్ద జీఆర్ స్వామి, చిన్న జీఆర్ స్వామి ఆలయ అర్చకులు, అధికారులు పాల్గొన్నారు. అంటే దానికి రెస్పాన్స్ లేదు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.